చేసారేమో. వచ్చారండి మా బావగారు. సుస్వాగతం. పండు బావగారు. హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారా? ఇంకా ల్యాండ్ అవ్వలేదా? మట్టి బుర్ర. ఆ పని ముందే చేపించొద్దు కదా! అసలు ఇది పెట్టడమే రాలేదు చెల్లెమ్మకి. ఇంక స్క్రీన్ షేర్ అంటే కంగారు పడిపోతారేమో అని చెప్పి నన్ను అడగలేదు. నువ్వు చెప్పాక అడిగాను బయట. మరదలు గారు కనీసం గంట కొట్టుకున్నా నేను ఇది టుగెదర్ చేయడానికి. అర్ధగంట పట్టింది కదా అన్నయ్య. 9:30 స్టార్ట్ చేసినా నేను. 9:30 నుంచి ప్రయత్నిస్తే 10:10కి వచ్చినట్టుంది. పండు ఎలా ఉన్నావు పండు? బాగున్నావా? భోజనం చేసినావా పండు? థ్యాంక్ యూ సో మచ్ పండు లైవ్‌కి వచ్చావు. సిస్టర్ నాకు సుశాంతి చెల్లెమ్మ రమ్య చెల్లెమ్మకి బ్లూ హార్ట్ ఇవ్వండి. ఇచ్చేసిన అన్నయ్య. హాయ్ నిక్కీ బావా. హాయ్ హాయ్ పండు బావ్స్. మట్టి బుర్ర రంజీ ఓకే. పెద్ద రమ్య మరదలు. అబ్బో! ఓహ్! పెద్ద చిన్న కూడా ఉన్నారా? అంతే కదా చెల్లి. అంతే కదా! చెల్లి నంబర్ లేదన్నయ్య. చూడండి వదిన ఎంత మాట చెప్పారు. నేను హర్ట్ అయ్యాను. ఓయమ్మోనే! నిజమే చెల్లెమ్మ. రమ్య చెల్లెమ్మ మీ నంబర్ నా దగ్గర ఎక్కడుంది? ఎవరు అబ్బాయి హ్యాండ్ పెట్టుకొని వచ్చారు. ముందు హైడ్ చేయండి అవతలకి డైరెక్ట్‌గా హైడ్ చెప్తాను ఆగండి అసలు. చెప్తాను ఇంకోసారి ఈ ఐడీతో కనిపించండి చెప్తాను. రమక్క బంగారం. నువ్వుంటే లేదు మీ దగ్గర లేదని అదే చెప్తున్నాను కదా తల్లి. నా దగ్గర లేదు. బుజ్జమ్మక్క హాయ్ అక్క. హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు అంటున్నారు బుజ్జమ్మక్క. సిస్టర్ నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బుజ్జమ్మ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చారు. భోజనం చేశారా? ఏం తిన్నారు చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. బావా నీ మాటలు ఒక్కటే వినిపిస్తున్నాయి నాకు అంటున్నారు. చెవులు కూడా 2 పెట్టారు పైగా. అయినా సరే నా మాటే వినపడుతుందా? ఇప్పుడు మాట్లాడండి చెల్లెమ్మ పాపం పండు బావకి మీ ఒక్క నా మాటే వినపడుతుందట. పండు నేను తిన్నావు పండు బాగున్నావా? థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్‌కి వచ్చావు అని అన్నాను పండు. వినిపించట్లేదా? పండు కావాలనే చెప్తున్నారు. రామా అక్క. ఉన్నారా సిస్టర్ అంటున్నారు రమ్య చెల్లెమ్మ. ఓకే. హాయ్ నిక్కీ బ్రో ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అక్క? నిక్కీ తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. తమ్ముడు బంగారం ఫస్ట్ లైవ్ నీతోనే చేయాలి తల్లి అంటున్నారు రమక్క. అవునా? ఓకే. సుశాంతి సిస్టర్ హాయ్ అంటున్నారు. రమ్య చెల్లెమ్మ. హాయ్ రమ అమ్మ తిన్నారా అని అడుగుతున్నారు. మా పండు బావ రైటర్ ఫైటర్ తిన్నారా? తిన్నావారా? అబ్బో! నిక్కీ తమ్ముడు తినేసాను అక్క. నేనేం తిన్నా చపాతీ చికెన్ కర్రీ తిన్నా. అమ్మో! మా పే అమ్మో! మా పేట వచ్చేసినాడు పండు బేట. పేట అన్నారా ముందు, తర్వాత బేట అన్నారా? సరిపోయింది. లాస్ట్‌లో వాటా కూడా అనండి. తిన్నావా నాన్న నీ వాటా? ఓకే. లైవ్‌లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. తిన్నారా అందరూ అంటున్నారు బుజ్జమ్మ. సూర్యక్క బంగారం 52 మంది ఉన్నారు పైన. మీ ముక్కులతో మొబైల్ మీద కొట్టండి అబ్బా లైక్‌లొస్తాయి. 52 మంది ఏం చేస్తారు పైన? 16థ్ లైక్ డన్. థాంక్ యూ సూర్యక్క బంగారం. 15థ్ లైక్ డాన్స్ సిస్టర్. అబ్బో! 2 చెవుల్లో నీ మాట మాత్రమే వినిపిస్తుంది. ఎందుకో ఈ ఒక్క లైవ్‌లోనే అలాగా ఏమో మరి. అవును నిజమే. చెల్లెమ్మ అన్నయ్య మాట్లాడదు. సూర్య అక్క ఏడొచ్చారు? సూర్య తేజశ్రీ అని ఉన్నారు కదా! ఓహో! సూర్య జనరల్. అక్కనా? సూర్యక్క బంగారం. సూర్య అక్క థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చావు. ఎలా ఉన్నారు? బాగున్నారక్క? భోజనం చేశారక్క? ఏం తిన్నారు చెప్పండక్క? థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చినందుకు. బాగున్నారు కాబట్టి లైవ్‌కొచ్చారు కదా చెల్లెమ్మ. ఆ ప్రశ్న ఎందుకు అడిగారు? ఓకే అన్న. ఎందుకో ఈ ఒక్క లైవ్‌లో ఓకే. లైక్ డాన్స్ సిస్టర్ ఓకే. రమ్య తల్లి నాకు తలనొస్తుంది. అయ్యో! రమక్క ఏమైంది? బయటికెళ్లారన్నారు కదా రమక్క? నేను తిన్నాను సిస్టర్. మీరు తిన్నారా అని అడుగుతున్నారు బుజ్జమ్మక్క. నిఖి తమ్ముడు ఈరోజు నీ లైవ్ లేదా? నేను పెట్టట్లేదు బుజ్జమ్మక్క. ఇంక పెట్టట్లేదు లైవ్‌లు. ఎందుకు నాకు లైవ్? తిన్నా అమ్మ. మీరు తిన్నారా అని అడుగుతున్నారు పండు బావ. రమ్య తమ్ముడు అంటున్నారు. రమ్య తమ్ముడా? సరిపోయింది. రామ అక్క తిన్నావా? వీళ్ళ వరసలు నాకు అర్థమే చావట్లేదబ్బా! రమ్య అక్క తిన్నారా అని అడుగుతున్నారు. ఓహో! పండు బావో! ఏం తిన్నారు రామ అక్క? అబ్బా! రామ పెట్టినట్టు చదివితే అలా వస్తున్నాయేంటి అర్థాలు? హాయ్ రా సూరితేజ తల్లి. వాయమ్మనే ఆలోచించవద్దక్కా. తినక్క టైంకి అంటున్నారు రమ్య చెల్లెమ్మ. బంగారు తల్లి నువ్వెప్పుడు పెడతావమ్మా చెల్లెమ్మ లైవ్? 19 లైకులున్నాయి. 15 మంది చూస్తున్నారు. ఏమి చేస్తున్నారు? కానీ అన్నయ్య నాకు ఒకటే బాధ తెలుసా అన్నయ్య? ఏమేం చెల్లెమ్మ? 10 లైక్‌లు ఇంతకు ముందు పోయినాయి. ఛీ! 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 సరే అన్నయ్య నువ్వు చదివేసేయి. రమ్య తల్లి చెప్పింది తమ్ముడు. నేను ఈరోజు లైవ్‌లోకి రాలేనక్క అన్నది. అవునా?